పేరు హనీ జాయ్. నేను టీచర్ని, ఇక్కడ అందరమండలో టీచర్గా చేస్తున్నా. అయితే బాబుకి చిన్నప్పుడే పడిపోవడం వల్ల ఏదో కారణం వల్ల రైట్ సైడ్ నోస్ అనేది కండరంలో మొదట మేము గుర్తించాం. కొద్ది సంవత్సరాలు పోయాక డాక్టర్ గారికి చూపిస్తే ఇది చిన్నప్పుడు పడిపోవడం వల్ల బోన్ సైడ్ అయింది, సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఒక ఆప్షన్ ఉంది, ఇప్పుడు చేయించి మరొకసారి 18 years వరకు పెరుగుదలతో పాటు బోన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు చేయించినా మళ్ళీ 18 years తర్వాత చేయించాలి, లేదంటే 17 years వరకు ఆగి చేయించండి అని అన్నారు. ఆ కారణంతో మేము ఆగిపోవడం జరిగింది సార్. తర్వాత బాబుకి 17 years కంప్లీట్ అవుతున్నాయి. అయితే జలుబు వచ్చిన వల్ల ఇబ్బంది పడుతున్నాడు. అందుకోసం మేము ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక హాస్పిటల్లో చూపించాం. అయితే అక్కడ మాకు కొన్ని కారణాల వల్ల ప్యాకేజ్ వల్ల అమౌంట్ ఎక్కువ అవుతుంది. మేము అలా వచ్చాక మా హౌస్ ఓనర్ అయిన ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ శాంతి డయాగ్నోస్టిక్స్ బాలాజీ బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తున్నారు. ఆయన సజెషన్ చేశారు. పద్మావతి న్యూరో హాస్పిటల్లో డాక్టర్ శ్యామ్ మనోహర్ అని ఈఎన్టీ డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గర మీరు ఒకసారి వెళ్ళని చూపించండి. ఆయన కూడా బాగా సర్జరీలు చేస్తున్నారు, బాగానే మంచి సర్వీస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మేము వచ్చాం, డాక్టర్ గారితో మాట్లాడాం. డాక్టర్ గారు కూడా ప్రాబ్లం చాలా చక్కగా వ్యవహరించారు. తర్వాత ఎండి గారిని కలిసాం. ఎండి గారు కూడా మన హాస్పిటల్లో ఏ రకాలైనటువంటి సర్వీస్ ఉన్నాయో చెప్పారు, ఎక్విప్మెంట్ అది చెప్పారు. దాంతో కూడా మాకు నమ్మకం కలిగింది. డాక్టర్ గారు చెప్పిన డేట్ ప్రకారంగా మేము సర్జరీ చేయించాం. సర్జరీ దగ్గర నుంచి ఒకరోజు ఐసీయూలో అబ్జర్వేషన్ ఉంచారు. తర్వాత నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్ సర్జరీ దగ్గర నుంచి ఇప్పుడు 3వ సారి చెకప్ చేశారు. అన్నిసార్లు కూడా మాకు ఎక్కడ అన్ని చక్కని అడ్వైస్, సర్వీసు, నర్సరీ నుంచి కానీ అన్నీ కూడా మాకు సాటిస్ఫాక్షన్గా మేము ఉన్నాం. మాకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా చెప్తుంటారు, మీరేం గాబరా పడకండి, ఇట్లా వస్తుంది, ఒకరు వస్తే ఇట్లా వాటర్లో చిన్నది వస్తుంది, మీరేం కంగారు పడవద్దు అని చాలా క్లియర్గా చెప్పారు. డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా ప్రతిదీ కూడా ఏ టైంలో అది బ్లడ్ లాగా ఏమైనా వస్తుంది, వాటర్ లాగా ఏదో వస్తుంది అనేది అక్కడితో స్టాప్ అయిపోయింది. 3 days తర్వాత నుంచి బాబు చాలా ఫ్రీగా ఉన్నాడు. ఎప్పుడు కూడా పెయిన్ అనే విషయం బాబు స్టార్టింగ్ నుంచి అనలేదు. సర్జరీ చేసిన దగ్గర నుంచి చాలా 2 రోజుల నుంచే ఫ్రీగా ఉన్నాడు. డాక్టర్ గారు అన్ని పనులు చేసుకోవచ్చు అన్నారు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, మరొక 3 వారాల వరకు అని చెప్పడం జరిగింది. సో మన పద్మావతి న్యూరో హాస్పిటల్ యొక్క సర్వీస్కి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఎండి గారు కానీ మన శ్యామ్ మనోహర్ సార్ కానీ మాకు మంచి అడ్వైస్, సర్జరీ చేయడంలో, సర్వీస్ ఇవ్వడంలో మేము వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.